ఇంకా కొన్ని పెద్ద తలకాయలు కూడా దీంట్లో ఉన్నాయి అని చెప్తున్నారు. ఇంకా వీళ్ళు బహుశా బెయిల్ మూవ్ చేస్తారు, ఒకసారి కోర్టు ఉత్తర్వు వచ్చాక చూడాలి. సరే, జోగి రమేష్ ఎదురుదాడి కుటుంబాలతో ఆడుకుంటారా? ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి, ఈ రకంగా మమ్మల్ని రోడ్డును పెడతారా అని. జోగి రమేష్ మనం మాట్లాడాము, దానికి బాగా ఆలస్యంగా చాలా పరిమితంగా మనం మాట్లాడింది ఏంటి, ఒకటి ఏదైనా లోపం ఉంటే దాన్ని సర్దుబాటు చేసుకోవాలి, కానీ ఇలా పెళ్లి చేయటం అనేది ఇది సమస్య కాదు. రెండవది దీని కుటుంబ విషయాన్ని మరీ ఎక్కువగా చేయటం కూడా బయట అంత ఇది కాదు. ఆడపిల్ల విషయం కదా, ఎందుకు అలా చేశారన్నది అందరూ అంటే రెండు విషయాలు. అదే 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 ఆయన ఇప్పుడు చెప్తుంది, అదే సమస్య ఉంది, నేను అన్నీ చెప్పలేను. కోర్టు ఆయన బెయిల్ మీద నిన్న బయటకు వచ్చారు, బెయిల్ అంటే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నారు కాబట్టి కోర్టులో ఉంది, కోర్టు తుది ఇవ్వాలి కాబట్టి నేను చెప్పలేను, అది మీరు అర్థం చేసుకోండి. కానీ ఇదంతా ఒక రాజకీయ కుట్ర. నేను ఎప్పుడు గట్టిగా చంద్రబాబు ప్రభుత్వాన్ని చంద్రబాబుని ఎదుర్కొంటున్నాను కాబట్టి నా మీద కావాలని కక్ష కట్టి చేశారు. ఏ కుటుంబంలో సమస్యలు లేవు అని ఆయన పెద్ద పెద్ద కుటుంబాలను, నిజానికి పేర్లు ప్రస్తావించాల్సిన అవసరం లేదు కానీ ఆయన ప్రస్తావిస్తున్నారు. రామారావు, అక్కినేని వాళ్ళు, లేకపోతే ఇంకా ఇట్లాంటివన్నీ కూడా ఎవరి ఇళ్లలో లేవు, ఇంట్లో దాన్ని తీసుకొని మీరు అది చేస్తారా? వాళ్లకు మేము మంచిగానే బాధ్యత కలిగి పెళ్లి చేసాం, చేసిన తర్వాత నెలలో వాళ్ళకి విభేదాలు వచ్చి విడిపోయారు. విడిపోయిన తర్వాత దాన్ని ఆసరా చేసుకొని ఆయన ప్రధానమైన టార్గెట్లు ఒక మీడియా ఛానల్ ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే దాంట్లో స్పెషల్ స్టోరీస్ లాగా నెల రోజుల పాటు, 15-20 రోజుల పాటు రోజు ఆ స్టోరీస్ రకరకాల కోణాల్లో వచ్చాయి. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి, సున్నితమైందని నేను మొన్న కూడా మీతో అన్నాను. పెళ్లి చేయటము, ఇంకో కుటుంబాన్ని ఒక అమ్మాయికి సమస్య రావటము, లేకపోతే కట్నాలు డబ్బులకు సంబంధించిన అంశాలు రావటం అదొక భాగం. శారీరకమైన లోపం ఉందా లేదా, లేదా మానసికమైన లోపం ఉందా లేదా, దాన్ని ఎగతాళి చేసే విధంగా మాట్లాడటం, దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం, కొంతమంది అది పెట్టారు. రాజకీయంగా చేసిన వాళ్ళు వేరు. ఇప్పుడు ఒక మూడో డైమెన్షన్ కూడా తీసుకొచ్చాడు జోగి రమేష్. అదేంటంటే ఆమె పెట్టిన ఎఫ్ఐఆర్లో మత మార్పిడి కోరామేమో అని మతం లింక్ పెట్టారు. అంటే ఇంక మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తాము, హిందూ వర్సెస్ క్రిస్టియన్ అని ఇప్పుడు రాష్ట్రంలో ఏదైతే నడుస్తుందో మేము మత మార్పిడికి ఏదో చేసామని పెట్టింది అదే అని ఆయన అంటుంది. ఇవన్నీ కాదు, దాంట్లో పెట్టింది మతం అన్నది పెట్టారు. మతం ఏముంది, అందరి దేవుళ్ళని పూజిస్తాం, దాంట్లో తప్పేముంది, మేము మా ఆవిడ బైబిల్ చదువుతుంది, లేకపోతే మేము తిరుపతికి వెళ్తాము, కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్తాము, ఇంకో దేవుడిని కూడా పూజించకూడదని రాజ్యాంగంలో ఎక్కడైనా రాస్తుందా? దీని ఆధారంగా మీరు మతపరంగా వెళ్తారనేది ఒకటి. రెండవది, కుటుంబాల వారీగా సమస్యలు ఉంటే వాటిని మీరు పెంచుతారా? మూడవది, ఈ అమ్మాయి అంటే తన కోడలు మేఘన వసంత కృష్ణ ప్రసాద్ను, అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ పోటీ అభ్యర్థి వీళ్ళిద్దరికి ఎప్పుడు నడుస్తూ ఉంటుంది కదా, ఆయన్ను కలుసుకున్న వీడియో, అంటే ఆయనతో కలిసి మాట్లాడారు, మొత్తం తల్లిదండ్రులతో కలిసి ఒక వీడియో ఆయన చూపించారు. నేను ఎక్కువగా చూపించాను కానీ నా దగ్గర చాలా వీడియోలు ఉన్నాయి. ఇదంతా ఒక పథకం ప్రకారం నా నోరు నొక్కడానికి, నా గొంతు నొక్కడానికి చేసినటువంటి పని అనే ఆరోపణ, ప్రత్యారోపణ లేదా ఎదురుదాడి ఆయన చేస్తున్నారు. మూడవది, నేను చెప్పలేక కాదు, ఇంకా నా దగ్గర చాలా సమాచారం ఉందో నేను తగిన సమయంలో చెప్తాను. అంటే ఇది కూడా నా కుటుంబం ఉంది కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నాను, ఇంకో విధంగా అయితే నా భాష వేరుగా ఉండేది, అంటే ఇంకా తగ్గేదే లేనరు అనే జోగి రమేష్ గట్టిగా ఆ మెసేజ్ చెప్పదలుచుకున్నాడు. రెండవది, ఆయన చెప్తుంది అనేది కుటుంబాల్లో చాలా సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ప్రధానమైన చర్చ మీడియాలో మరి కొంతమంది ప్రత్యేకించి కేంద్రీకరించి చేసిన అంశం ఏదైతే ఉందో దాంట్లోకి ఆయన ఏం పోలేదు. దాంట్లోకి పోకపోవడానికి సమస్య ఉండొచ్చు, అంటే చెప్పడానికి సంబంధించింది, లేకపోతే రెండవది కోర్టు ముందు ఉంది కాబట్టి చెప్పకూడదనే కారణం కూడా కావచ్చు. సో రాజకీయ కోణము, వ్యక్తిగత కక్ష, తనను దెబ్బతీయాలన్న కోణంతోనే ఇదంతా చేశారు అన్నదైతే ఆయన చెప్తున్నారు. ఇక చివరి నాలుగోది, వాళ్ళకి విభేదాలు వచ్చే విడిపోయారు. ఇంకా అందులో ఆ విభేదాల స్వభావం ఏంటి, అవి వ్యక్తిగతమైనవి, కుటుంబ సంబంధమైనవి కదా, ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి. ఈ సమయంలో అనవసరంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించిన ఒక ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. అసెంబ్లీలో అన్నారో లేదో తెలియదు కానీ దాని మీద ఇంత రభస చేసిన వాళ్ళని ఇవన్నీ కూడా మళ్ళీ పెంచుతున్నారు. ఇప్పుడు ఒకవైపు లేదు, అటువైపు వాళ్ళు తప్పు చేశారు ఇది అంటూ మళ్ళీ దీన్ని పెంచడం మటుకు నిజంగా ఫ్యామిలీ డిస్ప్యూట్ అయితే ఫ్యామిలీ వ్యవహారంగా దీన్ని చూసుకోవాల్సి ఉంటుంది. రాజకీయంగా రమేష్కు లేకపోతే వసంత కృష్ణ ప్రసాద్కు స్థానికంగా ఉండే ఘర్షణ, నిరంతర యుద్ధం, ఇంకా అది అందరికీ తెలుగు వాళ్ళకు
రాష్ట్రంలో వాళ్ళందరికీ తెలిసినటువంటి అంశమే. కానీ అసలు ఏమీ తప్పు లేదా లోపము పొరపాట్లు మీన్ దాన్ని నిర్ణయాలు తీసుకోవడంలో ఎక్కడ పొరపాట్లు జరగలేదా అన్నదైతే దాటేస్తూ ఉన్నారు. అంతవరకు అవి భవిష్యత్తులో కోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే మనకు పూర్తిగా అర్థమవుతుంది. మూడవది వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు వాళ్ళ స్పందన కూడా మనం తీసుకోవాలి, కుటుంబ విషయం కదా. ఇప్పుడు ఒకవైపు నుంచి వీళ్ళు చెప్తున్నారు. మూడవది లోకేష్ను ప్రత్యేకించి టార్గెట్ కూడా చేశారు. లోకేష్ ఇక్కడెక్కడో మీటింగ్లోకి వచ్చి ఈ విషయాలు ప్రస్తావించి మాట్లాడారు. రెడ్ బుక్ ఇవన్నీ ఉపయోగించడం వల్ల ఇలా జరుగుతుంది, నాకు కూడా ఒక రోజు వస్తుంది, నాకు కూడా ఒక రోజు వస్తుంది అంటే నేను ఏదో చేస్తాననే కాదు అని మళ్ళీ జాగ్రత్తగా మళ్ళీ. కానీ నేను పూర్తి నిజాలు చెప్పి ఎవరెవరు ఏంటో బయట రోజు ఒకటి వస్తుంది అని ఆయన ఏమాత్రం నా ఇదేమి తగ్గదు వీటిలాంటి వాటితో. నా కొడుకును కూడా అరెస్ట్ చేశారని ఒక విషయం చెప్పాడు ఆయన. నన్నే కాదు నా కొడుకును అందరిని అరెస్ట్ చేసి 3 జైళ్ళు తిప్పారు, 3 నెలల పాటు మీరు చేశారు, అయినా మేమేమీ భయపడలేదు కదా. అంటే కొడుకు తనతోనే ఉన్నాడు అన్న ఒక మాట. ఈ అంశంలోనా ఈ అంశం గురించి కోర్టులో ఉంది, కొంత మీకు చెప్పను. దాన్ని ఉపయోగించుకొని నా మీద దుష్ప్రచారం చేయడం, అరెస్ట్ చేసింది ఏదో రాజకీయమైన కేసు, ఏదో ఆరోపణ మీద చేశారు, వేరే ఆరోపణ మీద. దీని మీద ఆమె కేసు వేసేది. ముందు మీరు అడిగారు కాబట్టి ముందు నా కొడుకు విడాకుల కోసం దాఖలు చేశాడు. నా కొడుకు విడాకులు కోరిన తర్వాత ఆమె పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ పెట్టిందని ఇప్పుడు ఆయన చెప్తుంది. అది మిగతా మీడియాలో జరిగిన రసవత్తరమైన చర్చలు లేకపోతే కొన్ని ఇబ్బందికరమైన అంశాలు వాటి వల్ల కాదు, వాళ్ళ మధ్య విభేదాలు వచ్చాయి. అతను విడాకులు కోరాడు, విడాకులు కోరితే ఇవన్నీ కూడా తీసుకొని వచ్చారు. ఇలాంటి వాటితో మీరు చెలగాటం ఆడతారా, నా ఇంట్లో చిచ్చు పెట్టి మీరు ఆనందించాలనుకుంటారా అనే దాంతో ఆయన చంద్రబాబు మీద కానీ ఇతరుల మీద కానీ నేనేం తగ్గేవాడిని కాదు, చూపిస్తాను నేను మీకు అందరికీ అనే పద్ధతిలో మాట్లాడుతున్నాను. మూడవది మీడియా కూడా కొన్ని అందరినీ అనడం లేదని కూడా జాగ్రత్త తీసుకున్నాను. కొన్ని మీడియా సంస్థలు కొంతమంది ప్రత్యేకించి దీన్ని అవకాశంగా తీసుకొని ఇష్టానుసారం మాట్లాడడం ఇదంతా చేయటం. అందరికీ పిల్లలు ఉంటారు, అందరికీ సమస్యలు ఉంటాయి అని చెప్తున్నారు. సో 2-3 అంశాలండి. ఒకటి నిజంగా జరిగింది ఏంటి వాళ్ళు వీళ్ళు చెప్పాల్సిందే కానీ మిగతా వాళ్ళు ఎవరు చెప్పగలిగింది లేదు. రెండవది వరకట్నము లేదా ఇట్లాంటి అంశాలు ఉన్నాయా లేదా. మతం నిజంగా తీసుకొని వస్తే మతం సమస్య ఇందులో ఏమీ ఉండాల్సిన అవసరం లేదు. నిజంగా కోర్టు ఎలా చెప్తుంది అది చూడాలి. ఇంకా 4వది రాజకీయంగా అంటారా, రాజకీయానికి ఇవన్నీ అవసరం లేదు కదా. రాజకీయంగా రేపు ఎల్లుండి కూడా మళ్ళీ ఏదో ఒక రాజకీయ సమస్య ఉంటూనే ఉంటుంది. ఒకటే ఇక్కడ సమస్య, వీటన్నిటితో ఆయన ఏదో చాలా దెబ్బతినిపోయి మానేస్తారన్నది అయితే అది జరగలేదు. ఆయన ఎదురుదాడి కావాలనేది అంతా కుట్రపూరితంగా చేశారు అన్నది ఆయన చేస్తున్న ఆరోపణ. మరి ఈ క్రమంలో ఇంకా కొత్త విషయాలు వీళ్ళు బయట పెడతారా, లేదు నా దగ్గర ఇంకా చాలా వీడియోలు ఉన్నాయని ఆయన అంటున్నారు కాబట్టి ఆ వీడియోలో ఏం బయట పెడతారు, మిగిలిన కథ బహుశా కోర్టు వ్యాఖ్యల తర్వాత మనం చూడాల్సి ఉంటుంది. ఇది అయిన తర్వాత ఆయన మళ్ళీ రేపటి నుంచి వచ్చి మళ్ళీ ఎప్పటిలాగే రాజకీయాలు మాట్లాడతానన్నది సంకేతాలే ఆయన ఇస్తున్నారు. కానీ ఒకటైతే నిజం, ఏ కుటుంబాలు పేర్లు తీసినా తీగిపోయినా ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మటుకు ఉంది. ఇంకోటి ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు రకరకాల వ్యాఖ్యానాలకు అవకాశం వచ్చే అంశాల్లో జాగ్రత్త తీసుకోవటం అన్నది కూడా చాలా ముఖ్యం. ఎంతో కొంత ఆత్మవిమర్శ చేసుకోవటం కూడా అవతలాళ్లే కారణం అవతల ముందు ఉంటేనే కదా ఒక లోపమో ఒక తప్పో ఉంటే దాన్ని తీసుకొని ఇంకా కొంచెం పెంచవచ్చు. ముందే జాగ్రత్త పడడం అనేది ఇక్కడ చాలా ముఖ్యం. అసందర్భమైన విషయాలు తీసుకొని రాకుండా ఉండటం. మూడవది మీడియా కూడా మన మీడియా వాళ్ళం కాబట్టి దాని పరిమితులు ఎంతవరకు, దాని పబ్లిక్ ఫేస్ ప్రజలకు సంబంధించిన బహిరంగ విషయాలు ఎంతవరకు, దాని వరకు ఆగాల్సిన అవసరం మటుకు ఉంది.